ఒక నాయకుడికి ఈరోజు ఆలోచించి రేపు ఆలోచించడం కాదు, ఒక దూరదృష్టితో కూడా ఆలోచిస్తే తద్వారా రాబోయే రోజుల్లో ఒక ప్రణాళిక తయారు చేసుకొని మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. దగ్గర లేట్ 90s ఆ రోజుల్లో హైదరాబాద్ సమైక్య ఆంధ్రప్రదేశ్కి విజన్ 2020 తీసుకొచ్చాం. ఆ రోజు నేను అసెంబ్లీలో పెట్టినప్పుడు చాలామంది కూడా విమర్శించే పరిస్థితికి వచ్చారు. అయితే ఈరోజు ప్రధానమంత్రి అది ఈరోజు మీరు హైదరాబాద్ని చూస్తే ఆ రోజు నేను చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువ జరిగింది. ఈరోజు దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉండే రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా తెలంగాణ ఉండే పరిస్థితి వచ్చిందంటే ఆ రోజు చూపించిన విజన్ అని చెప్పి కూడా నేను మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నా.